ప్రజాసేవలోనే కాదు, క్రీడా మైదానంలోనూ తనదైన శైలిలో క్రికెట్ ఆడి తన ప్రతిభను చాటిచెప్పారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇందుకు వేదికయ్యింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొన్న ఆటవిడుపు ఆటల పోటీలు, లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగాయి. ముఖ్యంగా క్రికెట్ పోటీల్లో మంత్రి సుభాష్ తన బ్యాట్తో మెరుపులు మెరిపిస్తూ ప్రొఫెషనల్ క్రికెటర్లా అలరించారు. మంత్రి అచ్చెం నాయుడు వర్సెస్ మంత్రి సత్యకుమార్ టీంల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా, నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠను రేపాయి. మంత్రి అచ్చెం నాయుడు టీంలో ఓపెనర్గా మైదానంలో అడుగుపెట్టిన మంత్రి సుభాష్ చూపిన ఆత్మవిశ్వాసం, షాట్ సెలెక్షన్, టైమింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండే ఆయన, క్రీడల పట్ల ఉన్న ఆసక్తి, శారీరక దృఢత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలనే సందేశాన్ని కూడా ఈ సందర్భంగా అందించారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు క్రీడాస్ఫూర్తితో ఆడుతూ పరస్పర స్నేహభావాన్ని మరింత బలపరిచారు. ప్రజా బాధ్యతల మధ్య కూడా ఇలాంటి ఆటవిడుపు కార్యక్రమాలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు. మంత్రి సుభాష్ బ్యాటింగ్ను ప్రత్యక్షంగా వీక్షించిన సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయన క్రీడా నైపుణ్యాన్ని ప్రశంసించారు. క్రీడల ద్వారా స్నేహం, ఆరోగ్యం, ఉత్సాహం పెంపొందుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాసేవలోనే కాదు, క్రీడల్లోనూ ముందుండే నాయకుడిగా మంత్రి సుభాష్ మరోసారి మెప్పించారు. మంత్రి సత్యకుమార్ టీంపై మెరుగైన ఆట తీరు ప్రదర్శించి విజయ తీరానికి చేర్చారు. ఈ ప్రజాప్రతినిధుల ఆటవిడుపు పోటీలుతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా ప్రజాప్రతినిధులతో కళకళలాడింది. మనకి 61 టార్గెట్ ఆల్రెడీ 4 అయిపోయింది.